shortest path problem చెప్పాం కదా. So this is the formula. మీరు ఎప్పటికప్పుడు నేను గూగుల్ క్లాస్ రూమ్ లో ఆ వీడియో లింక్ పెడుతున్నాను. ఆ పీపీటీస్ కూడా ఆ రిలేటెడ్ టాపిక్ కంప్లీట్ అయ్యి అవగానే అది పెట్టేస్తున్నాను. మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలీదు. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నామండి, డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకోవాలని చెప్పాము. వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. ఓకే, సో ఆ డైరెక్షన్ తో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వర్టెక్స్, హియర్ దట్ ఇంటర్మీడియట్ వర్టెక్స్ విత్ వేరియబుల్ k తో తీసుకుంటున్నాము. సో త్రూ దట్, సో హియర్ we are find out all pair shortest path problem. This is the formula for that. యాక్చువల్ గా మనం నిన్న ఏం చెప్పుకున్నామండి, ఇనీషియల్ గా ఏం చేస్తారంటే ఐదర్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ హియర్ వి నీడ్ టు ప్రిపేర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అయితే నేను ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మ్యాట్రిక్స్ ఇచ్చాను. సో మీరేంటంటే దాని నుంచి గ్రాఫ్ డ్రా చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్ గా మనం ఏం చేసాం, హియర్ 3x3 మ్యాట్రిక్స్. ఎస్టర్డే క్లాస్ ఐ డిస్కస్ దిస్. సో యాక్చువల్గా ఏంటంటే మన గ్రాఫ్ బేస్ చేసుకొని కాస్ట్ ఇచ్చాము. సో ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, ఫస్ట్ విత్ k ఈక్వలెంట్ టు 1 తో చేయాలి. I ఈక్వలెంట్ టు 1 అంటే 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. సో వచ్చిన వాల్యూస్ తో మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as a to the power of 1 of I comma j. So through this matrix we need to find out k equivalent to 2. So here k equivalent to 2 with 1 1 1 2 1 3 1 4 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. సో ఇక్కడ నుంచి మనకి ఈ వాల్యూస్ నుంచి ఏదైతే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చిందో సో దాన్ని a square of ij అని చెప్తున్నాం. మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ ని తీసుకొని మళ్ళీ ఏం చేసాం, k ఈక్వలెంట్ టు 3 అంటున్నాం. సో విత్ k ఈక్వలెంట్ టు 3 we need to calculate 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. So that resultant matrix is called as a cube of ij. So this matrix gives all pair shortest path solution. So this is the problem yesterday I told. Okay, సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మ్యాట్రిక్స్ 4x4 ఈ మ్యాట్రిక్స్ తీసుకొని డైరెక్టెడ్ గ్రాఫ్ డ్రా చేసి, మీరు ఇప్పుడు ఇందాకేమో మనం 3x3 అండి, ఇది 4x4 అంటే k ఈక్వలెంట్ టు 1 తో చేస్తూ, అంటే ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం. 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4 అంతవరకు చేయాలి. ఆ వచ్చిన మ్యాట్రిక్స్ ని a to the power of 1 of ij అని ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ k ఈక్వలెంట్ టు 2 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4. మళ్ళీ ఆ వచ్చిన మ్యాట్రిక్స్ ని a square of I comma j గా తీసుకోవాలి. మళ్ళీ ఆ మ్యాట్రిక్స్ నుంచి మళ్ళీ k ఈక్వలెంట్ టు 3 తో మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి షార్టెస్ట్ పాత్. సో k ఈక్వలెంట్ టు 3 విత్ 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4. మళ్ళీ ఆ వచ్చిన మ్యాట్రిక్స్ a క్యూబ్ ఆఫ్ ij అంటున్నాం. దాన్ని తీసుకొని మళ్ళీ k ఈక్వలెంట్ టు 4 తో క్యాలిక్యులేట్ చేయాలి. విత్ 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4. సో ఇక్కడ 4 వర్టిసెస్ కాబట్టి అప్ టు k ఈక్వలెంట్ టు 4 వరకు చేసాం. సో ఆ మ్యాట్రిక్స్ a to the power of 4 of I comma j. So that it gives the resultant of all pair shortest path problem. సో అలా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేయవలసినది. నోట్ డౌన్ దిస్. ఎస్టర్డే ఆల్రెడీ నేను గివెన్ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు సాల్వ్ చేయాలి. ముందు డైరెక్టెడ్ గ్రాఫ్ వేయాలి. సో నేనేంటంటే కెమెరా ఆన్ చేయమంటాను, నేను ఎవరు చెప్తే వాళ్ళు చెప్పాలి. సో దిస్ ఈజ్ అల్గరిథం ఫర్
ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. ఫస్ట్ ఇది నిన్న డిస్కస్ చేయలేదు, ఒక్కసారి చూద్దాము. యాక్చువల్ గా ఏంటంటే మనం ఎలా తీసుకుంటున్నాం, 8 to the power of 0 of I comma j equivalent to W of I j equivalent to అని చెప్తున్నాం కదా. సో దట్స్ వై ఇక్కడ algorithm all pairs W comma A. Here W for weight, A is A matrix purpose. సో మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేసాము, ఇనీషియల్ గా వెయిట్ ఏదైతే ఉన్నదో అంటే ఎడ్జెస్ వైట్ ఉంది కదా, సో ఏ ఆఫ్ ఐ జే గా తీసుకున్నాము. అంటే 1 1 1 2 1 3 ఆ వాల్యూస్ తీసుకునే కదా మనము ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో చేసాక ఏం చేస్తున్నాం, కే వాల్యూ తీసుకుంటున్నాం కదా, విత్ కే ఈక్వలెంట్ 1 కే వాల్యూ తీసుకొని 1 1 1 2 1 3 1 4 తీసుకున్నాం, 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4 అలా తీసుకున్నాం. అందుకని ఫర్ లో ఫస్ట్ కే తో స్టార్ట్ అయింది. సో 1 1 1 2 1 3 1 4 కాబట్టి ఇక్కడ అంటే ఆ ఫార్ములాలు అంటే ఆ లూప్ ఇలా రన్ అవుతుంది. సో హియర్ వాట్ ఆర్ దోస్ వాల్యూస్ ఆఫ్ కే ఐ జే, so these are substituted here and that is stored in this A of I j. So that means suppose here k equivalent to 1, here we are getting A to the power of 1 of I comma j, like that. So this is the algorithm for all pair shortest path problem. అమ్మ ఈ అల్గోరిథం అర్థమైందా? హలో పిల్లలు, ఫస్ట్ ఏం చేస్తున్నాము, కాస్ట్ ఉంది కదా వెయిట్, ఆ వెయిట్ ని ఏ ఆఫ్ ఐ జేగా తీసుకుంటున్నాం. అంటే ఏ ఆఫ్ ఐ జేగా తీసుకుంటున్నామంటే మనకి 1 1 1 2 1 3 అలా ఏదైతే ఉందో అందుకని ఐ అండ్ జే లూప్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ప్రతిదీ ఇప్పుడు కే ఈక్వలెంట్ టు 1 తో 1 1 1 2 1 3 4 2 1 2 2 అలా చేసాం. అంటే అక్కడ కేలో మళ్ళీ ఇన్నర్ లూప్ ఐ లూప్ వచ్చింది. 1 1 1 2 1 3 4 పరిస్థితి 1 1 అంటే ఐజే కదా, అందుకని ఐ లూప్ జే లూప్ వచ్చినది. సో మన ఈ ఫార్ములాలోనే కదా మనం సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో అది సపోజ్ ఇది 1 1 అనుకోండి, సో ఏ ఆఫ్ 1 1 గా స్టోర్ అవుతుంది కదా. 1 2 అనుకోండి, ఏ ఆఫ్ 1 2 గా కదా. సో అలా ఈ ఫార్ములా వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా ఈ అల్గోరిథం స్టూడెంట్స్? పిల్లలు ఓకే, ఈ మ్యాట్రిక్స్ తో ఒకసారి ఈ మ్యాట్రిక్స్ నోట్ చేసుకోండి. నేను డైరెక్టెడ్ గ్రాఫ్ డ్రా చేయండి. డ్రా చేసాక అయిందంటే ఒకసారి నేను చెప్తాను, వాళ్ళు కెమెరా ఆన్ చేసి అది చూపించాలి. సో మళ్ళా నెక్స్ట్ విత్ కే ఈక్వలెంట్ 1 తో చేశాక అది ఒకళ్ళని అడుగుతా, అలాగే కే ఈక్వలెంట్ 2 తో చేశాక ఒకళ్ళని అడుగుతా. సో అలా అందరినీ ఈరోజు అడగడం జరుగుతుంది. అయిందమ్మా నోట్ చేసుకోవడం? డైరెక్టెడ్ గ్రాఫ్ డ్రా చేస్తున్నారా? డైరెక్టెడ్ గ్రాఫ్ డ్రా చేయడం అయిందమ్మా స్టూడెంట్స్? ఓకే అమ్మా. జస్వంత్, జస్వంత్, జస్వంత్ ఒక్కసారి కెమెరా ఆన్ చేసి చూపించువా?
ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపించు. చేస్తున్నా మ్యామ్ ఇంకా. ఏమా? గీస్తున్నాను ఓకే. మ్యామ్ చూడండి. ఒక్కసారి కనిపిస్తుంది, ఒకసారి చూపించు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు మ్యామ్, గీస్తున్నా. సరే 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 అందుకనే ఆపున్నాను. సరే సరే. సాయంకాలం ప్రాంక్ వచ్చింది. పి అనుష, పి అనుష, అనుష పి. అమ్మా లెఫ్ట్ అయిందా? వస్తుంది వెళ్తుంది. నెక్స్ట్ త్రివేణి, ఒక్కసారి చూపించు తల్లి, నువ్వు గ్రాఫ్ డ్రా చేసింది. ఒకసారి గ్రాఫ్ చూపించరా తల్లి. ఓకే 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 ఓకే. డైరెక్షన్స్ ఇచ్చావు కదా తల్లి, అంటే అంత అర్థం అవట్లా. ఓకే 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 ఓకే. సో ఫస్ట్ ఇనీషియల్ గా ఫస్ట్ ఏం చేయాలమ్మా? కే ఈక్వలెంట్ 1 తో తీసుకోమన్నాం కదా. సో ఫస్ట్ కే ఈక్వలెంట్ 1 తో తీసుకోవాలి కదా. సరే, కే ఈక్వలెంట్ 1 తో కదా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇది స్టెప్ 1 అమ్మా. సో ఇలా తీసుకోండి. స్టెప్ 1 ఫర్ కే ఈక్వలెంట్ టు 1. Step 1 for k equivalent to 1, that means going from I to j, through the intermediate vertex 1, through the intermediate vertex 1. So first I equivalent to 1, I equivalent to 1. So ఇక్కడ ఏమని వస్తుందమ్మా? a to the power of 1 1 1, a to the power of 1 1 2, a to the power of 1 3, ఇక్కడ 4 కాబట్టి a to the power of 1 4. సో అవి చేయండి, ఎంత వచ్చిందో చెప్పండి. అది చేసి ఎంత వచ్చిందో చెప్పండి.
ఎంత వచ్చిందమ్మా? 1 minute. భవ్యలక్ష్మి 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 పూజిత 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 మరి లాస్య మరి అటెండెన్స్ ఎవరు చూస్తున్నారు? నేను అన్ను లక్ష్మీరెడ్డి చూస్తున్నాను. లక్ష్మీరెడ్డి మరి స్క్రీన్ షాట్ ఫుల్ తీయాలి. ఓకే మ్యామ్. స్క్రీన్ షాట్. భవ్య వాయిస్ బ్రేక్ అవుతుంది. భవ్య ఆఫ్ 1 ఎంత వచ్చిందిరా తల్లి? మ్యామ్ ఇంకా చేస్తున్నాను. ఒక్క నిమిషం మ్యామ్ చెప్తాను. లక్ష్మీరెడ్డి స్క్రీన్ షాట్ ఎలా తీయాలో తెలుసా? నేను చెప్పిస్తాను. మొత్తం కలిపి మొత్తం అదొక్కటి సరిపోదమ్మా, మొత్తం కలిపి కావాలి. అంటే ఇప్పుడు 42 ప్రెసెంట్ అనుకో, 42 లిస్ట్ కనబడాలి. ఓకే మ్యామ్. అది కుసుమా 42 లిస్ట్ కనబడేటట్లు తీసి పెట్టాలి. ఓకే మ్యామ్. నాకు మెయిల్ చేసినా సరే, వాట్సాప్ గ్రూప్ లో పెట్టినా సరే, నా పర్సనల్ మెయిల్ లో, నా పర్సనల్ గ్రూప్ లో. ఓకే మ్యామ్. మర్చిపోద్దమ్మా 3 సెక్షన్స్ ది ఆబ్సెంటీస్ కూడా. ఓకే మ్యామ్. సరే అయిందా చేయడం? ఈరోజు ఎవరెవరు ఆబ్సెంట్ అయితే కుసుమా? 14 మేడం. అమ్మా పూజ గెద్దెతి మేడం. పూజ ఒకటి, పూజిత 46 ఒకటి. అమ్మా నెంబర్ భవ్య 25. భవ్య మాట్లాడి ఈ భవ్య వేరా? భవ్యలక్ష్మి ఇంకో భవ్య వేరు. 42 మెంబర్స్ అటెండ్ అయినట్లు అంతేగా? ఎస్ మ్యామ్. ఓకే బాబు. ప్రీతి చేస్తున్నావా తల్లి? అర్థమవుతున్నాయా? ఇది చేసావా ఇప్పుడు A to the power of 1 తో? ఒకసారి చెప్తావమ్మా వాల్యూస్ ఏమొచ్చినాయో? A to the power of 1 అమ్మా 1 1 1 2 1 తల్లి. 1 వాల్యూ 0 మ్యామ్. ఓకే. 1 2 వాల్యూ 5 మ్యామ్. ఓకే. 1 3 వాల్యూ 4 మ్యామ్. ఓకే. 1 4 వాల్యూ 1 మ్యామ్. ఓకే గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలరా తల్లి? ఈక్వలెంట్ 2 తో. ఒక్క నిమిషం నేను అడుగుతా. ఈక్వలెంట్ 2 తో అక్కడ ఏం రాయాలి? A to the power of 1 of 2, 1 అది క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే A to the power of 1 of 2 2 2 3 2 4 తో చేయాలి. సో అక్కడ మళ్ళీ 4 వాల్యూస్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఈక్వలెంట్ 3 తో 3 1 3 2 3 3 3 4. మళ్ళీ ఈక్వలెంట్ 4 తో 4 1 4 2 4 3 4 4. అదేదైతే మ్యాట్రిక్స్ వస్తుందో ఈ A to the power of 1 of I, J అని వచ్చిన వాల్యూస్ మ్యాట్రిక్స్ రాయాలి. ఈ మ్యాట్రిక్స్ తీసుకొని మనం ఇప్పుడు స్టెప్ 2 చేయాలి. అది K ఈక్వలెంట్ 2 తో. చెప్పమ్మా ప్రీతి. ఇప్పుడు ఈక్వలెంట్ 2 తో A to the power of 1 of 2 1 ఎంత వచ్చిందిరా? 2 2 0 మ్యామ్. 2 3 2 మ్యామ్. 2 4 3 మ్యామ్. ఓకే. ఇంకొకళ్ళని అడుగుతాను. లాస్ట్ ఇయర్ 3 1 ఎంత వచ్చిందిరా తల్లి? 4 మ్యామ్. ఓకే. 3 2 2 మ్యామ్. 3 3 0 మ్యామ్. 3 4 5 మ్యామ్. ఓకే. అలాగే ఈక్వలెంట్ 4 తో అదే ఈక్వలెంట్ 4 తో 4 1 ఎంత వచ్చింది? 4 2 4 2 4 3 5 మ్యామ్. 4 4 0 మ్యామ్.
ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఎలా వేయాలి, ఎలా వేయాలమ్మా? ఒక్కసారి లాసే నువ్వు కెమెరా ఆన్ చేసి ఒకసారి చూపించు. ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపించమ్మా. మ్యాట్రిక్స్ ఓకే ఓకే ఓకే. సో మ్యాట్రిక్స్ ఫార్ములా వేయాలి కదా. సో ఆ మ్యాట్రిక్స్ ఫార్ములా ఎలా ఏమన్నాను, therefore a to the power of 1 of I comma j equivalent to w of I comma j equivalent to ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4 1 2 3 4. సో ఇక్కడ 0 5 4 1 5 0 2 3 4 2 0 5 1 3 5 0. సో అది తీసుకొని ఇప్పుడు స్టెప్ 2 అని రాయండి. స్టెప్ 2 అని రాసి for k equivalent to 2, that means going from I to j through vertex 2. ఇప్పుడు ఏమొస్తుంది a square of 1 1 a square of 1 2 అంటే for I equivalent to 1 తో, అలాగే I equivalent to 2 I equivalent to 3 I equivalent to 4 తో. సో ఇప్పుడు నేను ఇంకొకళ్ళని అడుగుతాను ఈ స్టెప్ 2 చేయడం అయి, ఒకవేళ కనుక చేయడం అయితే చెప్పండి, ఆన్సర్స్ అడుగుతాను. చేశారు ఎవరైనా 2 1 2 2 2 3 2 4 పిల్లలు? శ్రీవాణి శ్రీవాణి చేసావా తల్లి? 2 1 ఎంత వచ్చింది రా తల్లి? 5 ఓకే కరెక్టే. 2 2 0 వచ్చింది మ్యామ్. 2 3 2 వచ్చింది మ్యామ్. 2 4 3 వచ్చింది మ్యామ్. ఓకే, అలాగే 3 1 4 వచ్చింది మ్యామ్. 3 2 2 వచ్చింది మ్యామ్. 3 3 0 వచ్చింది మ్యామ్. 3 4. ఒక్క నిమిషం అలా చేస్తున్నాను. సరే సరే. 1 వచ్చింది మ్యామ్ వాల్యూ. 3 4 అమ్మా. 5 కదా వస్తుంది. ఎస్ మ్యామ్, తప్పు చేశాను మ్యామ్. ఒకసారి చూడు. ఓకే మ్యామ్. ఓకే అయిందమ్మా? చేస్తున్నాను మ్యామ్, ఒక్క నిమిషం. ఓకే వచ్చింది మ్యామ్. 5 వచ్చింది మ్యామ్ ఆన్సర్. ఓకే మ్యామ్ ఎవరమ్మా చెప్పమ్మా. ఓకే 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 కరెక్టేరా. ఓకే సరే. ఓకే మ్యామ్. కుసుమ 4 1 4 2 4 3 4 4 చేసావా తల్లి? కుసుమ చేస్తున్నాను మ్యామ్. కావలేదా? ఓకే. సోమశేఖర్ శేఖర్ ఎస్ మ్యామ్. అమ్మా ఫాలో అవుతున్నావా బాబు? ఎస్ మ్యామ్. చేస్తున్నావా? వస్తున్నాయా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ వస్తున్నాయమ్మా? చేస్తున్నాను మేడం. ఓకే ఓకే అమ్మా. జ్యోతి 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 ప్రియా
ప్రియా లెఫ్ట్ అయింది. ప్రియా లెఫ్ట్ అయిందా? మీకు అయితే ఇంకొకటి కూడా చూపించాలేమో. అయితే ఇలా చేస్తున్నామంటే ఇప్పుడు మేము ఇండివిజువల్ గా అటెండెన్స్ బుక్ మా దగ్గర ఉంటుంది కదా, ఆ అటెండెన్స్ బుక్ లో ఇప్పుడు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళ అటెండెన్స్ బుక్ మెయింటైన్ చేస్తారు కదా. సో ఇప్పుడు నా సపోజ్ 55 అవర్స్ వచ్చినాయో అనే 60 అవర్స్ వచ్చినాయో, 60 అవర్స్ లో మీరు మీ ఎంత ప్రెసెంట్ అయ్యారు అదన్నీ కూడా మేము ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం తల్లి. ఒక్కసారి ఇక్కడే ఉన్నది చూపిస్తా ఉండండి. నిన్న భారతి మేడంకి ఇలాగైనా కాదా అని ఒకసారి పెట్టాను. అంటే మీకు ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నట్లున్నారు. ఇది వచ్చింది. ఒక్క నిమిషం. ఇదిగో చూడండి అమ్మా, ఇక్కడ ఇలా వేస్తున్నాం. నా సబ్జెక్ట్ డా. సో ఇక్కడ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో మామూలుగా ఇప్పుడు నా క్లాసెస్ జరిగినాయి ఏ క్లాసుల్లో అంటే ఇది నేను సెకండ్ ఎంఎస్సి కాదు, సెకండ్ ఎంసీఏ ప్రిపేర్ చేశాను తక్కువ మంది అని. సో ఇట్లాగా యాబ్సెంటీస్ ఇలా నెంబర్స్ వేస్తాం కదా బుక్ లో, అటెండెన్స్ బుక్ లో. సో అలాగే మెయింటైన్ చేస్తున్నాం. సో ఫైనల్ గా ఎన్ని అవర్స్, ఫైనల్ గా అవర్స్ ఎన్ని, మీరు ఎన్ని వచ్చారు, సో అవి కూడా వేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏ సబ్జెక్ట్ లో ఇన్ని అవర్స్ జరిగితే ఎన్ని, సో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉండాలని ఉంటది కదా. లేకపోతే ఎగ్జామ్ కి ఎలా ఒక చేయకపోవడం ఉంటది కదా. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. అంటే మీకు అర్థం అవడానికి ఇదంతా చూపిస్తున్నా నేను. వస్తున్నారు లెఫ్ట్ అవుతున్నారు, ఎందుకు లెఫ్ట్ అవుతున్నారో తెలియట్లా. లెఫ్ట్ అయినా నేను ఇంకా అటెండెన్స్ వేయనమ్మా, నేను టైం కూడా చూసుకుంటా. ఇంకా దీంట్లో వచ్చేస్తుంది కదా, దీంట్లో మామూలుగా వచ్చేస్తుంది ఎప్పుడు ఇదంతా. సో దీంట్లో వెంటనే లెఫ్ట్ అయితే 0 minutes వస్తుంది, జాయిన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అయితే. అశోక్ అలాగే చేశాడు. లీలాంజలి అర్థమవుతుందా? చేస్తున్నావా, చేయగలుగుతున్నావా? ఓకే. సో ఇప్పుడు వాణి 4-1 ఎంత వచ్చిందా తల్లి? 4-1. శ్రీవాణి ఓకే. 4-2 3 వచ్చింది మ్యామ్. 4-3 5 వచ్చింది మ్యామ్. 4-4 ఒక్క నిమిషం మ్యామ్ చేసి చెప్తాను మ్యామ్. జీరో వచ్చింది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమని చెప్పమన్నాను? ఇక్కడ మ్యాట్రిక్స్ అది ఎలా వేయాలన్నానమ్మా? 1 minute. అప్పుడు మ్యాట్రిక్స్ ఎలా వేయమన్నానమ్మా?
అదే a to the power of ఓకే చెప్పేసినట్ల 054140 మన ఈక్వల్ 1 తోనే కదా ఇప్పుడు చెప్పింది 1 దే కదా 0541502342051350 అని వేయాలి. వేసాక ఇప్పుడు స్టెప్ 2 ఫర్ k ఈక్వల్ టు 2 అని ఇవి చేయాలి. ఈ ఇది ఓబిఎస్సి ఇది పెద్ద ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా లాస్ట్ కి ఆన్సర్ అదే లాస్ట్ కి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి లాస్ట్ కి టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ పేజెస్ పడుతుంది ప్లస్ టైం టేకింగ్. ఓకే దీనికన్నా ఇంకొక లో ఇంకొక క్వశ్చన్ ఈజీ వస్తే అదే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇది టైం టేకింగ్ కాబట్టి. కానీ చాలా ఇంపార్టెంట్, రెండు చాలా ఇంపార్టెంట్. ఓబిఎస్సి ఇంపార్టెంట్, ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పుడు a square of 1 తో 1 2 1 3 1 4. సుప్రజ నువ్వు చెప్పాలి రా తల్లి. సుప్రజ ఇది నువ్వు చెప్పాలి. a square of 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 అవి ఏమొచ్చినాయి నువ్వు చెప్పాలి వాల్యూస్. ఫాలో అవుతున్నావా? అవుతున్నాను. మ్యామ్ ఎవరా తల్లి? మ్యామ్ నేను ప్రియాని మ్యామ్. ఇందాక నాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల లెఫ్ట్ అయింది మ్యామ్. ఏమో అదే ఈ సిగ్నల్ ప్రాబ్లం అనేది ఒకటి చెప్తున్నారు, అది నిజమో కాదో దేవుడికి తెలియాలి. సరే ఫోన్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, నేనేం అది అది మీకే వదిలేస్తున్నాను. అది నాకు ఇంకా నేనేం మాట్లాడను. మ్యామ్ సిగ్నల్ నేను ప్రాబ్లం చాట్ బాక్స్ లో ఆల్రెడీ మెన్షన్ చేశాను మ్యామ్, వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్ అని. సరే నేను సరే గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను మ్యామ్ సిగ్నల్ సరే ప్రాబ్లం. సరే ఓకే ఓకే. సుప్రియ 1 1 1 2 1 3 1 4 అయిందా అమ్మా? హలో మ్యామ్. మ్యామ్ ఎస్ మ్యామ్ చేస్తాను. అమ్మా ఏ పవర్ టు 1 1 వాల్యూ 0 వచ్చింది. 1 1 కమ్మా 1 2 కి 5 మ్యామ్. 1 3 కి 1 3 కి 4 మ్యామ్. ఓకే. నెక్స్ట్ 1 4 కి 1 4 కి 1 మ్యామ్. ఓకే. 2 1 ఐ కూడా చేసావా? ఇప్పుడు ఏం చేయాలి? ఐ ఈక్వలెంట్ లేదు. ఓకే ఐ ఈక్వలెంట్ 2 తో చేయాలి. 2 1 2 1 2 2 2 3 2 4. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్.
శేఖర్ చేసావమ్మా? 2 1 2 2 2 3 2 4 చెప్తా అమ్మా. హలో. ఎస్ మ్యామ్. 2 1 ఎంత వచ్చింది బాబు? ఒకసారి చెప్తాను. 2 1 5 మ్యామ్. ఓకే. 2 2 అయ్యా? 2 మ్యామ్. 2 2 2 2 2 మ్యామ్. 1 మినిట్ ఉండు. 2 కాదు 2 2 2 2 నేనే వచ్చింది అందరికి. ఒక్క నిమిషం. మ్యామ్ 0 0 వస్తుందయ్యా. సార్ చెక్ చేస్తాను. ఇక్కడ కరెంట్ పోయింది, కనబడట్లా. ఓకే చేసిన ఓకే. ఓకే. 2 3 ఎంతమ్మా? 2 3 చేస్తున్నాను మ్యామ్. ఇంకెవరైనా చేశారా? 2 3. 2 మ్యామ్. ఓకే. 2 4 అమ్మా? 3 మ్యామ్. ఓకే. 3 1 ఎవరైనా చేశారా? 4 మ్యామ్. 3 2 2 మ్యామ్. 3 3 0 మ్యామ్. 3 4 4 మ్యామ్. 3 4 సరిగా చూడండి. 5 5. A of 3 4 comma A of 3 2 plus A of 2 4. Minimum of 5 comma 2 plus 3. So 2 5 కాబట్టి 5. నెక్స్ట్ ఇప్పుడు I = 4 తో కదా చేయాలి. 4 1 ఎంత వచ్చిందిరా తల్లి? 1 ma'am. ఓకే. 4 2 3 ma'am. 4 3 5 ma'am. 4 3 5. Yes ma'am. అవునా? వచ్చిందా లేదా? మినిమమ్ ఆఫ్ Yes 4 ma'am. ఓకే. 4 4 అమ్మా? 0 ma'am. ఇప్పుడు ఏం చేయాలి? A² of 5 comma A equal to matrix 0 5 4 1. ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 5 0 2 3, థర్డ్ రోలో 4 2 0 5, ఫోర్త్ రోలో 1 3 5 0. అది రాయాలి. ఇది A² of I comma Aది. మళ్ళీ ఇప్పుడు మళ్ళా స్టెప్ 3 అని పెట్టాలి. స్టెప్ 3 పెట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ K = 3 తీసుకోవాలి. తీసుకొని మళ్ళా 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4 తో చేయాలి. అప్పుడు A³ of Ij రాయాలి. మళ్ళా వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకొని K వాల్యూ 4 తో 1 1 1 2 1 3 అది 4 వర్టిసెస్ కాబట్టి అది ఫైనల్ అన్నమాట. ఫాస్ట్ గా చేయండి. ఇంకా 8:40 అయిపోయింది. నేను అసలు ఇంకా 5 minutes ముందే స్టార్ట్ చేశా. ఫాస్ట్ గా చేయాలరా తల్లి. మమత ఒకసారి నువ్వు చేసినది పిక్ తీసి ఒకసారి నాకు పంపు. నేను కరెక్ట్ అయితే ఒకసారి గ్రూప్ లో పెడతాను. అలా చేశారా లేదా చెక్ చేసుకో ఉంటాను. ఏదైనా ఉంటే కరెక్షన్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కనబడట్లేదు కూడా కదా, మీ కెమెరా ఆన్ చేస్తున్నా లేదా చెక్ చేయడానికి కుదురుతుంది కానీ విజువల్ గా లేదనమాట, విజువలైజ్ గా. Yes ma'am. ఇప్పుడు అన్ని ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదమ్మా. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని కొన్ని ఏమైతున్నాయంటే నేను సర్చ్ చేసి చెప్తున్నా, నా దగ్గర కూడా లేవు కొన్ని. అంటే ఉన్నవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జాంపుల్, అది ఇప్పుడు కొన్ని అయితే 4 4 అది కూడా ఇంకా కాదని కొన్ని చెక్ చేసి మరీ చెప్తున్నా. సో అందుకని నా దగ్గర ఏంటంటే ఈ సొల్యూషన్స్ నేను పేపర్ బుక్ దొరికితే బుక్ అలా రాసినా కానీ ఒక నోట్స్ లో లాగా లేదు. మీరు మెయింటైన్ చేస్తున్నారా అన్ని? ప్రీతి గాని, లాస్య, మమత వీళ్ళందరూ అన్ని ఒక నోట్స్ గా మెయింటైన్ చేస్తున్నారా తల్లి? Yes ma'am. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది రివిజన్ కి. ఫాస్ట్ గా చేయాలరా తల్లి.
మ్యామ్ చెప్పమంటారా? చెప్తామా? ఒక్క నిమిషం నేను కరెంటు లేదన్నాను. చెప్పురా తల్లి. ఇప్పుడు K ఈక్వల్ టు 3 తోనే కదమ్మా? ఓకే 3 1 ఎంత వచ్చిందమ్మా? 1 1 1 0. సారీ I సారీ value 1 తీసుకుంటాం. K ఈక్వల్ టు 3 తో కదా, సారీ 1 1 0. ఓకే 5 1 మ్యామ్. 2 1 2 ఎంతమ్మా? 5 మ్యామ్. ఓకే 1 3 అమ్మా? 4 మ్యామ్. ఓకే 1 4 1 మ్యామ్. 2 1 5 మ్యామ్. 2 2 2 0 మ్యామ్. 2 3 2 మ్యామ్. 2 4 3 మ్యామ్. 3 1 4 మ్యామ్. 3 2 2 మ్యామ్. 3 3 0 మ్యామ్. 0 నేనా అంటే బ్రేక్ మ్యామ్. అవుతుంది. 3 4 5 మ్యామ్. ఓకే ఇప్పుడు 4 1 1 మ్యామ్. 4 2 3 మ్యామ్. 4 3 5 మ్యామ్. 4 4 0 మ్యామ్. ఇప్పుడు ఏం చేయాలి? ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ I కామా J ఈక్వల్ టు ఫస్ట్ రోలో 0 5 4 1, సెకండ్ రోలో 5 0 2 3, థర్డ్ రోలో 4 2 0 5, ఫోర్త్ రోలో 1 3 5 0. అలా ఇప్పుడు స్టెప్ 4 ఫర్ K ఈక్వల్ టు 4 గోయింగ్ ఫ్రమ్ I to J టు వర్టెక్స్ 4. మళ్ళీ ఇలాగే 1 1 1 2 1 3 1 4 అది చేస్తే అది ఫైనల్ రిజల్ట్ అన్నమాట. సో అది చేయండి. చేస్తే కొన్ని వాల్యూస్ చెప్పండి. చేశారా? చెయ్యాలా? చేసాను. చేయాలమ్మా. చేసి ఎంత వచ్చింది? 1 1 ఎంత వచ్చిందమ్మా? అమ్మా 0 మ్యామ్. ఓకే 1 2 4 మ్యామ్. 1 3 4 మ్యామ్. 1 4 1 మ్యామ్. ఓకే 2 1 4 మ్యామ్. 2 2 0 మ్యామ్. 2 3 2 మ్యామ్. 2 4 మ్యామ్. 3 1 4 మ్యామ్. 3 2 2 మ్యామ్. 3 3 0 మ్యామ్. 3 4 5 మ్యామ్. 4 1 1 మ్యామ్. 4 2 3 మ్యామ్. 4 3 5 మ్యామ్. 4 4. 0 మ్యామ్. సో ఇప్పుడు a to the power of 4 I comma j equivalent to 0 ఫస్ట్ రోలో 0 4 4 1, సెకండ్ రోలో 4 0 2 3, థర్డ్ రోలో 4 2 0 5, ఫోర్త్ రోలో 1 3 5 0. సో ఇది సొల్యూషన్ అన్నమాట. సో మీరు అది అదేం చెప్పాలమ్మా? దిస్ మ్యాట్రిక్స్ గివ్స్ ద ఆల్వేస్ షార్టెస్ట్ పాత్ సొల్యూషన్ అని చెప్పాలి. దిస్ మ్యాట్రిక్స్ గివ్స్ ద ఆల్వేస్ షార్టెస్ట్ పాత్ సొల్యూషన్ అని చెప్పాలి. యాక్చువల్గా మళ్ళీ మనకి నెక్స్ట్ మండేనే కదా క్లాస్. ఓకేమ్మా. సో నేనేంటంటే వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇస్తాను. అంటే వీక్లీ వన్స్ అసైన్మెంట్ ఇమ్మంటున్నారు, 15 days కి ఒకసారి క్విజ్ ఇమ్మంటున్నారు. సో అది ఓకే. ఇంకా ఫాస్ట్ గా చేయండి అమ్మా అందరూ. సుప్రజ అన్ని చేసావమ్మా? వచ్చిందా సుప్రజ? చేస్తున్నాను. ఓకే. సో ఇది ఇంకా సరే, ఇంకా చాలా ఇంకా చేస్తారా? చేయగలరా? సరే ఈ ఒకటి చిన్నది సింపుల్ గా అనమాట. 2 by 2 2 by 2 అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో జస్ట్ సింపుల్ గా అంటే నెగటివ్ వాల్యూతో ఉన్నది. సో అదొక్కసారి ఎలా చేస్తారో చూసి నెక్స్ట్ అప్లికేషన్ కి వెళ్దాం నెక్స్ట్ క్లాస్ లో.
లేదా ఒకసారి ఊరికే చూడండి, ఇది 2 మ్యాటర్ 5 నిమిషాలు అయిపోతుంది. ఇది ఫస్ట్ ఏం చేస్తారంటేనమ్మా, ఇక్కడ V1 V2 అని పెట్టండి, ఇక్కడ కూడా V1 V2 అని పెట్టండి. అంటే 2/2నే V1 V2 V1 V2. సో ఈ ప్లేస్ లో 0 2 -3 0 0 2 -3 0, ఇక్కడ 0 2 -3 0. అంటే V1 V2 కి ఇట్ సెల్ఫ్ లేదు, నెగటివ్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు ఇంకా చేయవలసింది ఓన్లీ 1 1 1 2 2 1 2 2. సో అలాగే విత్ k = 1, అలాగే k = 2 తో 1 1 1 2 2 1 2 2. సో అదే రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో ఒకసారి అది చెయ్యండి. ఓకే, సో అయితే నేనేంటంటే ఇప్పుడు రేపు ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ ఈ రోజు కానీ అసైన్మెంట్ దాంట్లో గూగుల్ క్లాస్ రూమ్ లో ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏదైతే ఇస్తున్నానో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఏదైతే నేను ఇస్తున్నానో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. ఓకేనామ్మా? చెప్పరా తల్లి? నిన్న ఓబిఎస్టీ ఇచ్చారు కదా మ్యామ్ అసైన్మెంట్. నేను ఇచ్చానా? ఓకే, అయితే నెక్స్ట్ వీక్ ఇస్తాను. అయితే ఇది గుర్తులేదులే, అంటే నేను నిన్న చాలా వర్క్ చేసా. ఏం చేశానో నాకు ఈ అటెండెన్స్ అన్ని చాలా చేయాల్సి వచ్చింది, సరిగా గుర్తులేదు. ఓకే, ఐ థింక్ ఒక తర్వాత ఇస్తాను, అయితే నెక్స్ట్ వీక్ లో ఇస్తాను. ఓకే అమ్మా. మ్యామ్ మీరు పీడిఎఫ్ నోట్ గా కన్సిడర్ చేయమన్నారు తల్లి.